అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న జీతాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ఉద్యోగులకు శుభవార్త, త్వరలో ఉద్యోగుల జీతం 186% పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక నిజానికి 8వ వేతన సంఘం గురించి గత కొన్ని రోజులుగా ప్రజల్లో తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ప్రతి ఉద్యోగి దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం 186% పెరగొచ్చు. ఇక ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల మూల వేతనం నెలకు 18,000, ఇక స్పెషల్ పే కమిషన్ నుంచి 7,000 పెంచారు. ఇక 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చి నేటికి 8 ఏళ్లు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక సంభవ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.87 ప్రకారం కనీస వేతనం 18,000 నుంచి 51,480కి పెరగవచ్చు. పెన్షనర్లకు కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతం చెల్లిస్తున్నారు. ఇందులో కనీస మూల వేతనం 18,000. ఇంతకుముందు 6వ పే కమిషన్ కింద ఈ బేసిక్ జీతం 7,000. ఇక ప్రతి కొత్త వేతన సంఘం అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెద్ద ఎత్తున దూసుకుపోతున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం 8వ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 186% వరకు పెరగవచ్చు. ఇక 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86ను అమలు చేసే అవకాశం ఉందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టెంట్ మిషనరీ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తెలిపారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18,000 నుంచి 51,480కి పెరుగుతుంది. అదేవిధంగా పెన్షన్దారులకు కూడా పెద్ద ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రస్తుత కనీస పెన్షన్ 9,000. ఇది 186% పెరిగి 25,740కి చేరవచ్చు. ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గణనపై ఆధారపడి ఉంటుంది. ఇక దానిని పెంచడం వల్ల జీతం, పెన్షన్లో మరింత పెరుగుదలకు దారితీయవచ్చు. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ మీడియా నివేదికల ప్రకారం 2025 నుంచి 2026 బడ్జెట్లో దీనిని ప్రవేశపెట్టవచ్చు. గతంలో 2024-25 బడ్జెట్లో కూడా ఈ డిమాండ్లు లేవనెత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది.